హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా చూడండి, కరివేపాకు ఎంత తాజాగా ఉందో, ఎంత మంచి వాసన. అసలు నేనైతే పెద్ద చెట్టు కింద విత్తనాలు పడి మొలుస్తాయి కదా, అవి తీసుకొచ్చి చిన్న చిన్నవి అన్నీ ఒక 5-6 నాటాను. ఇంకా పెద్దది అవ్వలేదు కానీ మొక్క అయితే నేను ఇలా తలకాయలు ఇక్కడ నుంచి ఇలా కట్ చేస్తాను, రెమ్మలు తీయకుండా. మళ్ళీ మొదలు వచ్చేస్తాయి. చక్కగా ఉంది కదా ఈ కరివేపాకు, మనకి ఎంత అవసరమో. ఏది వండము ఇది లేకపోతే, అలా అవసరం అన్నమాట. కానీ వండిన తర్వాత తినేటప్పుడు తీసి పక్కన పడేస్తాము. అలాగే ఒక సామెత కూడా గుర్తొస్తుంది నాకు, కానీ అది చెప్పకూడదులేండి. ఓకేనా? మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇంకా చేయాలి. ఓకేనా?